నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్న విషయం తెలిసిందే. ఒకటి సానా సతీష్ బాబు కంటిన్యూ అవుతున్నారు అనేది, 3 వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూటమిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేసి కేటాయింపులు అనేది మనం విన్నాము. సానా సతీష్ బాబు గారు కూడా చేంజ్ కాబోతున్నారంటూ కూడా మరో కథనాన్ని కూడా మనమే చేయడం జరిగింది. అయితే గతంలో చెప్పిన పేర్లకు సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు కొంత సమీకరణాలు మారబోతున్నాయని తెలుస్తోంది. ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధి. సానా సతీష్ బాబు చేంజ్ అవబోతున్నారు అనేసి అని, నెక్స్ట్ చింతకాయల విజయ్ అప్పుడు మనం మాట్లాడుకున్నట్టు తెర మీదకి రావడము, బట్ మొన్న విజయ్ చేసిన కామెంట్స్తో కొంత ఆ పేరు వెనక్కి తగ్గింది అనేసి అని, కూటమిలో కూడా అనుకున్న పేర్ల కంటే కొత్త సమీకరణలతో చాలా పేర్లు తెర మీదకి వస్తున్నాయి అనేసి అని అంటున్నారు. ఒక్కసారి దాని డీటెయిల్స్. సంధి గారు, ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మోపిదేవి వెంకటరమణారావు గారు రాజీనామా చేసిన తర్వాత ఆ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అనుకుందాం, ఆ సమయానికి ఆ కాలానికి తగినట్టు రాజ్యసభకి సానా సతీష్ గారిని తెలుగుదేశం నుంచి నామినేట్ చేశారు. టీం లోకేష్లో భాగంగా సానా సతీష్ గారు వచ్చారు. ఢిల్లీలో సానా సతీష్ గారితో చాలా అవసరాలు ఉన్నాయి పార్టీకి. పార్టీ గొంతుకు వినిపించడానికి సానా సతీష్ లాంటి యువకుడు అవసరం అని చెప్పి లోకేష్ గారు ఎంచి వారిని అక్కడికి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు జూన్ కల్లా ఖాళీ అవుతున్నాయి. ఆ అవుతున్న 4 ఖాళీల్లో బీజేపీ నుంచి పరిమళనత్వాన్ని వాళ్ళు కొనసాగిద్దామని అనుకునేటటువంటి ఒక ప్రపోజల్ తెర మీదకి తీసుకొచ్చారు బీజేపీ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ నుంచే పరిమళనత్వాన్ని గారిని కొనసాగించేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే మిగతా 3 స్థానాలు, అంటే ఒకటి బీజేపీకి పోయింది, అది పరిమళనత్వాన్ని గారు వస్తారా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారా ఇంకొకరు అన్నది కాసేపు చర్చ పక్కన పెడితే, మిగతా 3 స్థానాలలో సానా సతీష్ గారిని కొనసాగించడం ఒకటి జనసేనకు విడిచిపెట్టారు. అక్కడ లింగంనేని రమేష్ గారు వస్తారు అన్నది ఈ పార్టీకే తేటతెల్లమైంది. లింగంనేని రమేష్ గారి అభిమానులు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, వాళ్ళు చాలా అత్యుత్సాహంతో పనిచేస్తున్నారు. అదొక వైపు కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా లింగంనేని రమేష్ గారికి ఆ స్థానాన్ని కేటాయించడం ఏమాత్రం ఆయనకేమీ అభ్యంతరం లేదు. ఆయన కూడా స్వాగత ద్వారాలు తెరిచినట్టే. ఇప్పుడు ఈ సమయం, అంటే ఇది ఎన్నికలకు ముందు కాదు, ఎన్నికల వేళ కాదు, ఎన్నికలకు ఒక సంవత్సరంన్నర ముందు కూడా కాదు. కాబట్టి ఇక్కడ సమీకరణాల్ని కాస్త పక్కన పెట్టి లింగంనేని రమేష్ గారు ఒకరు, ఆ తర్వాత సానా సతీష్ గారి స్థానంలో మీకు లోకేష్ గారికి చాలా అత్యంత నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు, ఇష్టడు అయినటువంటి కిలారు వెంకట రాజేష్ ఇప్పుడు తెర మీదకి వచ్చారు. ఓకే, ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక్కడ ఏంటంటే, టీడీపీ సోషల్ మీడియా వింగ్కి సంబంధించి 2019 నుంచి 24 వరకు చాలా యాక్టివ్గా దాన్ని యుద్ధ ప్రాతిపదికన దానిని పరుగులు తీయించినటువంటి వాళ్ళల్లో ద్వితీయ శ్రేణిని కావచ్చు, లేకపోతే ఆ కార్యకర్తలని కావచ్చు, అభిమానుల్ని కావచ్చు, కొత్త తరం వాళ్ళని కావచ్చు, యాక్టివ్ చేసినటువంటి వాళ్ళల్లో మనకు 3 పేర్లు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి, ఆ సోషల్ మీడియా వింగ్కి ఎవరైతే టోటల్గా స్టేట్కి ఇన్ఛార్జిగా వ్యవహరించారో వారు చింతకాయల విజయపాత్రుడు గారు, ఆ తర్వాత ఈతకోట జయకాంత్ గారు, ఆ తర్వాత కిలారు వెంకటరాజేష్ గారు, 3 పేర్లు కనిపిస్తాయి. ఈతకోట జయకాంత్ గారిని వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా కంప్లీట్ ఏపీ స్టేట్ హెడ్ ఏదైతే ఉంటుందో ఆ పేరుకి పరిశీలనలోకి వచ్చింది. ఓకే, కాకపోతే వారు సున్నితంగా తిరస్కరించారని మన దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు కిలారు వెంకటరాజేష్కి ఇది సమయం కాబట్టి, ఈ సమయంలో కిలారు వెంకటరాజేష్కి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అని లోకేష్ గారు అనుకున్నట్టు మన దగ్గర ఉన్నటువంటి వార్తలు. అయితే ఈ స్థానం కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి మధ్య ఒక పోటీని సృష్టించారు. ఆ ఇద్దరు ఎవరు అంటే, ఒకరు దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఇంకొకరు గల్లా జయదేవ్ గారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు మిన్నకుండిపోయారు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు సీరియస్గా రేస్లోకి రాలేదు. ఆ తర్వాత తదనంతరం వేరే ఇంకేమైనా నామినేటెడ్ పోస్టులు అలాట్ చేసేటటువంటి క్రమంలో వాటిని, అంటే ఆయన స్థాయికి తగ్గకుండా, ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, కాబట్టి ఆ విధమైనటువంటి పదవిని కోరుకుందామని ఆయన మిన్నకుండిపోయారు. ఈ సమయంలో ఏంటంటే గల్లా జయదేవ్ గారి పేరు ప్రముఖంగా తెర మీదకి వచ్చింది. గల్లా జయదేవ్ గారు 2014 ఎన్నికల్లో మొట్టమొదటిసారి గల్లా జయదేవ్ గారు గుంటూరుకు వచ్చి, ఆయన చిత్తూరు జిల్లా చంద్రగిరి వాసి అయినప్పటికీ, తిరుపతిలో స్థిర నివాసం ఉన్నప్పటికీ, ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు గారు కావటం, కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ గారు గుంటూరు ప్రాంతానికి చెందినవారు కావటం, గుంటూరుకు వచ్చి గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి వారు 2014 ఎన్నికల్లో గెలిచారు. 2019 వైకాపా వేవ్లో కూడా 4,000 ఓట్ల
స్వల్ప ఓట్ల ఆధిక్యతతో లోక్సభలోకి అడుగుపెట్టేశారు. 2019 ఎన్నికలు 2 పర్యాలు వరుసగా వారు లోక్సభలో పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి నేను వైదొలుగుతున్నాను, గుంటూరు నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పారు. వెళ్ళిపోయి నేను వ్యాపారాలే చూసుకుంటానని చెప్పారు. తర్వాత చిత్తూరుకు రావాల్సిన పరిశ్రమలన్నింటినీ కూడా చెన్నైకి తరలిస్తున్నానని చెప్పారు. ఇవన్నీ జరిగినాయి అనమాట. ఈ నేపథ్యంలో ఏంటంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం గల్లా జయదేవ్ గారి కుటుంబం. వాస్తవంగా గల్లా జయదేవ్ గారు తాతగారు ఎవరైతే ఉన్నారంటే తల్లి తండ్రి గారు పాటూరు రాజగోపాల్ నాయుడు గారు అంటారు. వారు నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకొచ్చి శాసనసభకి 1978 ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైనటువంటి ఆ వేదికను సిద్ధం చేసిన వ్యక్తి రాజగోపాల్ నాయుడు గారు, చిత్తూరు జిల్లా చంద్రగిరి. ఇక్కడ ఆ తర్వాత 78 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రపంచంలో ఆయన కాంగ్రెస్లోనే ఉండి ఓడిపోవటం, ఆ తర్వాత 89 ఎన్నికలకి నియోజకవర్గాన్ని మార్చుకుని కుప్పం వెళ్ళిపోవడం, అదొక కథ. మీకు ఇక్కడ చంద్రగిరిలో సుదీర్ఘకాలం గల్లా కుటుంబం అంటే రాజగోపాల్ నాయుడు గారి కుమార్తె గల్లా అరుణ్ కుమార్ గారు, గల్లా రామచంద్ర నాయుడు గారిని వారి అర్ధాంగి. వారు దిగుమాఘం అనేసి ఆ గ్రామం అనమాట. అక్కడ ఈ అమర్రాజ బ్యాటరీస్ దానికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో చాలా పెద్ద సంస్థ. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో చాలామందికి ఉపాధి కల్పించేటటువంటి సంస్థ. తద్వారా రకరకాల వ్యాపారాల్లోకి వాళ్ళు విస్తరించారు. జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా పట్టున్నటువంటి కుటుంబం అన్నమాట. అటువంటి కుటుంబం నుంచి గల్లా అరుణ్ కుమార్ గారు సుదీర్ఘకాలం చంద్రగిరి నుంచి ఆవిడ కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేశారు, రాష్ట్ర మంత్రి అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి ఆవిడ శాసనసభకు 2019లో ఓడిపోయినా ఇక్కడ మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చేతిలో ఆవిడ ఓడిపోయారు. గల్లా జయదేవ్ గారు 2 పర్యాలు వరుసగా గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు గల్లా జయదేవ్ గారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి, పార్టీకి అండదండలు ఎంతో అందించినటువంటి వ్యక్తి అన్నది తెర మీదకి వచ్చింది. అయితే ఇక్కడ లింగంనేని రమేష్ గారు జనసేన నుంచి అయినా, తెలుగుదేశం నుంచి వినిపిస్తున్నటువంటి పేర్లలో ఇప్పుడు గల్లా జయదేవ్ గారు, కిలారు వెంకటరాజేష్ గారు అందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు అయిపోయారు. అయిపోయేటప్పటికి దీనిని ఎట్లా సమతుల్యత సాధిస్తారు? వేరే సామాజిక వర్గాలకు ఇస్తే కానీ మిగతా సామాజిక వర్గాలు సంతృప్తి చెందవు అన్నమాట. సామాజిక సమీకరణ అంటే అదే. ఎందుకంటే వాడికి ఒరిగేది ఏమైనా ఉంటుందా ఆ సామాజిక వర్గానికి? ఆ దిగువ స్థాయిలో ఉన్నవాడికి అంటే వాడికి ఒరిగేది ఏమీ ఎప్పుడు ఉండదన్నమాట. కాకపోతే వాడేంటంటే ఒక ఉన్నత స్థానంలో మావాడు ఉన్నాడు అని వాడు చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఒక ఫీలింగ్, అదొక సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. దాని మీదే చాలా పాలిటిక్స్, చాలా మైండ్ గేమ్స్ మన లీడర్స్ ప్లే చేస్తూ ఉంటారు. అందులో బాగా ముగ్గురు ఒకే సామాజిక వర్గం అయిపోయేటప్పటికి ఇప్పుడు ఇక్కడ దీన్ని బ్యాలెన్స్ చేస్తారని నిజంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే ఎందుకండి మొన్నటి వరకు వినిపించిన పేర్లకు ఇప్పుడు వినిపిస్తున్న పేర్లకు చింతకాయల విజయపాత్రుడు దూకుడికి, చింతకాయల విజయపాత్రుడి యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది పార్టీకి చేటు తెస్తోంది అనేది ఇన్సైడ్ టాక్ అనమాట. ఓకే, పార్టీ అంతర్గత శ్రేణులు చింతకాయల విజయపాత్రుడి యొక్క అతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో అది దూకుడు అది ఒక దశ వరకు బాగుంటుంది. కానీ అతను ఎప్పుడైతే అవతల వాళ్ళ మీద తర్వాత చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయటం, అదేమిటది చచ్చిపోతే వైసీపీ వాళ్ళతో మాట్లాడడం కంటే చచ్చిపోవడం బెటరు, ఇట్లాంటి స్టేట్మెంట్లన్నీ ఇచ్చి అది తర్వాత మనకి సోషల్ మీడియాలో ఎట్లా ట్రోల్ చేశారు మనందరికీ తెలుసు. బొత్స సత్యనారాయణ గారు నేను ఆప్యాయంగా పలకరించారు నారా లోకేష్ గారు. అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారితో నారా లోకేష్ గారు మాట్లాడారు కాబట్టి అని చాలామంది మాట్లాడితే దీనికే సమాధానం చెప్తావు విజయ్ అని చెప్పేసి నెటిజన్లు ఆడుకున్నారు. అసలు అది బిఫోర్ జరిగిన ఇన్సిడెంటా లేకపోతే తర్వాత జరిగిందా? కో ఇన్సిడెంట్ గా లేదు, ముందు రోజు అన్నాడు, మరుసటి రోజు ఇన్సిడెంట్ జరిగింది. కాకపోతే ఏంటంటే గతంలో చిరంజీవి గారు అన్నది ప్లస్ ఇప్పుడు దీనికి సింక్ చేస్తూ ఒకటికొకటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి అది బాగా స్ట్రైక్ అయిపోయింది. సీనియర్లు కూడా ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయిపోయారు. ఇప్పుడు ఉన్న పళంగా విజయ్ పాత్రుడికి మీరేం ఇవ్వాల్సిన పని లేదు, ఇంకా బోలెడంత సమయం ఉంది, బోలెడన్న అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నారు. కాకపోతే ఇక్కడ మొత్తం అంతా ఒకే సామాజిక వర్గం అయిపోతూ ఉంది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది, ఎన్టీ రామారావు గారు పార్టీని నెలకొల్పి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బెజవాడ పాపిరెడ్డి గారిని శాసనమండలిలో ఉండేవారు. చాలా సీనియర్ రాజకీయవేత్త, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. నాదెండ్ల భాస్కర్రావు గారు ఎక్కడో ఎదురుపడ్డారంట. ఎదురుపడితే ఏమయ్యా భాస్కర్రావు గారు చాలా బాగుందయ్యా అన్నట్టు. ఏంటండి అంటే చాలా కమ్మగా ఉందయ్యా మీ కమ్మదేశం అన్నాడంట ఆయన. ఏంటండి అంత మాట అన్నారు? మేము వెనుకబడిన తరగతులకు అలా అవకాశాలు ఇచ్చాం, వెనుకబడిన తరగతులకు ఇలా అవకాశాలు ఇచ్చాం, ఇప్పటిదాకా పోటీ చేయనటువంటి సామాజిక వర్గాలు పోటీ చేసేటువంటి అవకాశం ఇచ్చామంటే ఆయన మొత్తం ఒక డేటా చెప్పారంట బెజవాడ పాపిరెడ్డి గారు. పలానా జిల్లా కలెక్టర్ ఎవరు, లేకపోతే పలానా జిల్లా ఎస్పీ ఎవరు, పలానా
బోర్డుకి ఎవరిని వేశారు, ఎవరిని పలానా చోట రిప్రజెంట్ చేశారు, ఇట్లా మీ కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ అని ఒక పదవి ఉంటుంది. ఎందుకు అట్లా వరుసగా చాలా పెద్ద లిస్ట్ చెప్పాడండి బెజవాడ పాపిరెడ్డి గారు. చెప్పి మొత్తం మీ సామాజిక వర్గానికి కేటాయించేసుకున్నారు అంటే నీ ప్రమేయంతో జరిగిందా, లేకపోతే వారే నిర్ణయించుకున్నారా, లేకపోతే చుట్టూ ఏమైనా మిగతా వాళ్ళందరూ చేరి నువ్వు ఉపేంద్ర మీరందరూ కలిసి ఇట్లా మీ సామాజిక వర్గాన్ని రామోజీరావు గారు పంపిస్తున్నారా ఈ లిస్టు అని డైరెక్ట్గా ఇది మీకు నేను కల్పించి చెప్పట్లా. ఓకే, నాదెండ్ల భాస్కరరావు గారి ఆత్మకథ లభిస్తోంది, లేదా ఆయన ఇంటికి వెళ్ళి తీసుకొని చదవచ్చు. నా జీవిత ప్రస్థానం పుస్తకం పేరు. అందులో నాదెండ్ల భాస్కరరావు గారే ఆ పుస్తకంలో ఈ విషయం చెప్పారు. చాలా కమ్మగా ఉందా మీకు అమ్మదేశం. అది వాళ్ళ పార్టీ అండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ సంస్థాగత పునాదుల మీద, వాళ్ళ సామాజిక వర్గ అస్తిత్వం మీద, వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నటువంటి సుసంపన్నులైనటువంటి వారి యొక్క భూరి విరాళాలతో నిర్వహించబోయేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో ఎక్కడ ఎవరికి ఏ విధమైన సందేహం లేదు. మిగతా సామాజిక వర్గాలు వాళ్ళకు కావాల్సినటువంటి పంక్తి భోజనం ఏదైతే ఉందో ఆ భోజనము మొత్తం వాళ్ళకు కావాల్సినటువంటి ఆధారులతో పంచభక్షాలతో పరమాన్నాలతో వాళ్ళు భోజనం చేసిన తర్వాతే మిగతా వాళ్ళకి మిగిలిపోతే వాళ్ళు ఇస్తారే తప్ప వాళ్ళు మిగతా వాళ్ళకి అగ్రాసనాలు వేస్తారనుకోవడం మాత్రం అమాయకత్వం అవుతుంది. ఓకే, అది సంజయ్ గారు. మొత్తానికి స్వయంకృత అపరాధంతో రాజ్యసభ రేస్ నుంచి అయితే చింతకాయల విజయ్ పక్కకి వెళ్ళిపోయాడు. సమీకరణాలు మారిపోయి చాలా కొత్త పేర్లు సానా సతీష్ గారు, చింతకాయల విజయ్ పాత్రుడు గారు ఇద్దరూ పక్కకి తొలగినటువంటి అంశం కనిపిస్తుంది. ఏమో సానా సతీష్ యోగం నిజంగా బాగుంటే కొనసాగించేటటువంటి అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపు ఇంకా ఏం జరుగుతాయో తెలియదు కాబట్టి, బట్ ఇప్పటి వరకు ఇంతే సంగతులు అంటారు. ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సంజయ్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.